ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు తమ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారని దాదాపు 600 మందికి పైగా కేసులు పెట్టి 147 మందిని గనక అరెస్టులు చేయటం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవ్వరు మాట్లాడినా ఉపేక్షించే పరిస్థితి ఈ రాష్ట్రంలో పోయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ అంతు చూస్తాము అన్నంత స్థాయిలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. అందులో విజయమ్మ గారి మీద, షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు, ఉచ్చ నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా, తనంత గొప్ప సంస్కారవంతుడు, తనంత సంస్కరణవాది ప్రపంచంలోనే ఎవరూ లేరని, అభివృద్ధికి తానే ఆద్యుడని, తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పులమయమైపోయినా నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది. ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు. ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు. ఆయన ప్రచారం మొదలు పెట్టంగానే మరుసటి రోజు ఈనాడు పత్రికల్లో పతాక శీర్షికలతో ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతోంది అని ప్రచారం. ఆ వెనువెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన, రాష్ట్రం అప్పులమయమైపోయిందని. ఆవిడేమో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పుడు. నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ అప్పులు 6,76,000 కోట్ల రూపాయలు అని తేల్చి చెప్పినారు. నిన్న చంద్రబాబు నాయుడు గారే తన ప్రసంగంలో 9,76,000 కోట్ల రూపాయలుగా దాన్ని ప్రకటించినారు. మరి 12 లక్షల కోట్ల రూపాయల అప్పుల గురించి ఏమన్నాలా? 14 లక్షలని మీరు బాకాలు ఊది ఆ రోజున ఎవరో ఒక ఆర్థిక శాస్త్రవేత్త అని పేరున్నటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి చాలా ప్రముఖంగా పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం కుదేలైపోతున్నది, ఈ రాష్ట్రం అప్పులమయమైపోయి సర్వనాశనానికి దారి తీస్తోంది అని మీరు చెప్పినటువంటి మాటల సారాంశం ఈరోజు ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వెలికి తీస్తే ఇంకా చాలా ఉన్నాయి అప్పులు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కోసమని పాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీదనే నిందలు మోపి తను హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6ను అమలు చేయటానికి ఏమాత్రము కృషి చేయకుండా ఈ రాష్ట్రమంతా అప్పులమయమైతే నేను ఎలా బాగు చేయాలి, ఎలా ఈ సూపర్ 6 హామీలను అమలుపరచాలి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి ఎన్నికల ముందు మీరే 14 లక్షల కోట్లు అప్పులున్నాయి ఈ రాష్ట్రానికి అని చెప్పినప్పుడే
మీరు ఈ హామీలన్నీ ఇచ్చినారు అన్నటువంటి సంగతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తున్నది. మీరు 14 లక్షల కోట్ల అప్పు ఉన్నది అని చెప్పినప్పుడే దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అదనంగా భారం పడే విధంగా మీరు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చినారు. ఈ రోజున ఆ హామీలలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా 4,000 రూపాయలు పెన్షన్ పెంచినారు. దాదాపు 3 లక్షల మందికి పెన్షనర్ల పెన్షన్ను కట్ చేసినారు. గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు. అందులోనూ కూడా ఆ అర్హతకు సంబంధించి అనేక మంది లబ్ధిదారులకు అవకాశం లేకుండా చేస్తున్నారు. మీ గతమంతా కూడా ఇదే, కొత్తగా వచ్చిందేమీ కాదు ఇది. మీరు మీ సశ్చీలతను గురించి, మీ క్యారెక్టర్ను గురించి అత్యద్భుతంగా మీరు చెప్పుకుంటూ ఉంటే మీకు బాకాలు ఊదేటువంటి, మిమ్మల్ని మోసేటువంటి బోయీలైనటువంటి మీడియా సంస్థల యాజమాన్యాలు మీరు చెప్పిందంతా కూడా వేదవాక్కులేనని, శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశిస్తున్నట్టుగా, భగవద్గీత చెప్పినట్టుగా మీరు అసెంబ్లీలో కానీ లేకపోతే పత్రికా సమావేశాలలో కానీ మీరు మాట్లాడుతూ ప్రజలకు చెప్పేటువంటి బోధలన్నీ కూడా ఆ భగవద్గీత సారాంశాలే అన్నంత గొప్పగా మీరు చెప్పిందంతా కూడా ప్రతి ఒక్కటి అక్షర సత్యమని, ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని కుదేలు చేశాడు అని, మీరు ఒక గొప్ప సాంఘిక సంస్కర్తగా మీరు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి విన్యాసాలను గురించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అమరావతి దూసుకుపోతోంది, సిలిండర్లు ఉప్పెనలాగా పడిపోతున్నాయి. తొందరలోనే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రవేశం, రైతులకు 20,000 రూపాయల రొక్కం ఇవ్వటమన్న హామీ నెరవేర్చబోతున్నాడు చంద్రబాబు అన్నది మీ పత్రికలలో, మీ ప్రసార మాధ్యమాలలో ఎంత గొప్పగా వస్తున్నాయంటే, అమలుకు నోచుకున్నటువంటివి ఎంత, మీరు కోత విధించిందెంత అన్నటువంటిది ఒక్క మాట కూడా రాదు. దీన్ని పక్కకు మళ్లించటం కోసమని ప్రతి నెల ఏదో ఒక డైవర్షన్ని తీసుకొని వచ్చి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి సర్వ వ్యవస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఛిద్రం చేశారు అని చెప్పటానికే, ఉపయోగించటానికే సరిపోయింది. గత 15 రోజులుగా ఈ సోషల్ మీడియా సైన్యం అని వాళ్లకు సైకోలుగా ముద్ర వేసి మీరు పెట్టేటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో జమేసి మహిళల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడే గారే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీరు మాకు సంబంధించినటువంటి సానుభూతి పరులందరినీ కూడా జైళ్ళల్లోకి నొక్కి పోలీసుల చేత అరెస్టులు చేయించి 3rd డిగ్రీలు కూడా కొన్ని చోట్ల ప్రయోగింపచేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరూ కూడా సానుభూతి పరులే లేకుండా ఉండాలా అనేటువంటి మీ ప్రయత్నం వెనుక మీ గురించి ఎప్పుడో 20 సంవత్సరాల క్రితమే మీ తోడల్లుడు, మీ సహా సోదరుడు అయినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలు అన్నటువంటి పుస్తకంలో మీ యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి, ప్రపంచంలో హద్దులు లేకుండా ఉన్నటువంటి మీ వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చాలా చక్కగా వివరించినారు. ఈ పుస్తకం ఈ రోజున మీరు మా సానుభూతి పరుల్ని అరెస్టులు చేయటం ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, సామాన్య ప్రజలంతా కూడా ఎక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకము అని బుక్ స్టాళ్ళకి పరుగులు తీస్తూ
బారులు కడుతున్నారు. ఈ పుస్తకం దొరకటం కూడా దుర్లభమైపోతున్నది. దాదాపు 5 లక్షల పైగా కాపీలకు ఆర్డర్లు వచ్చేసినాయని వాళ్ళు మాకు చెబుతున్నటువంటి మాట. ఈ పుస్తకం అంతగా ఈ రోజున డిమాండ్ పెరిగిపోతున్నది. ఈ పుస్తకాన్ని తక్షణమే మీరు నిషేధించకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఈ పుస్తకాన్ని మీరు నిషేధించకపోతే చాలా విపత్కర పరిస్థితుల్లోకి మీ వ్యక్తిత్వం మీద పరిణామాలు మారబోతున్నాయి అని తెలియజేస్తున్నాను. ఇందులో ఆయన ఇవేవి నేను అంటున్నటువంటి మాటలు కాదు, నా మాటలు కానే కావు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మీ తొలినాళ్ల నుంచి ఆయన రాసినటువంటి మాటలు ఒక చరిత్ర, కొన్ని నిజాలు. నిజానికి కొన్నే నిజాలు రాశానని ఆయన చెప్పుకున్నారు. ఇంకా చాలా నిజాలు ఉన్నాయి అన్నది ఆయన ఉద్దేశం. అందులో మచ్చుకు కొన్ని ఆయన రాసినటువంటి మాటలు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో చేరమని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు కాగితం మీద లెక్కలు రాసి, అప్పటికే కాగితాల మీద లెక్కలు రాసేటువంటి అలవాటు మా చంద్రబాబు గారికి ఉన్నది అన్నటువంటి మాట కూడా ఆయన రాసినారు. రామారావు గారికి కేవలం 5% ఓట్లు మాత్రమే వస్తాయి. ఈ మనిషి జేబులో నుండి పైసా కూడా తీయడు. అయినా సినిమా మోజుకు ఓట్లు పడతాయా? ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు. నాకు మంత్రి పదవి ఉంది కాంగ్రెస్లో, ఇది వదులుకొని ఎలా వస్తాను అని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. నేను ఇంటికి వెనుతిరిగాను. మళ్ళీ నేను మరొక్కసారి కలిస్తే, ఇది పేజీ నెంబర్ 17. ఆ రోజు సాయంత్రం 7 గంటల సమయంలో మళ్ళీ మీరు కాంగ్రెస్ను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుండునని నేను మాట్లాడితే, ఆ రోజే నేను పత్రికల్లో మాట్లాడాను అని ఆ కాగితాలు ఆంధ్రపత్రిక ముఖ శీర్షికలో వచ్చినటువంటి పేపర్ను నా ముందర పెట్టి, అందులో పతాక శీర్షిక మామ ఎన్టీఆర్పై ఎక్కడి నుంచైనా పోటీ చేయటానికి రెడీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, తెలుగుదేశం ఒక గాలి పార్టీ, దానికి భవిష్యత్తు లేదు అని మీరు మాట్లాడారు అని 18వ పేజీలో చాలా స్పష్టంగా ఉన్నది. అలాగే మీ పెళ్లికి సహకరించినటువంటి చిత్తూరు జిల్లా పిచ్చాటూరుకు సంబంధించిన జయచంద్ర నాయుడు గారని వారు నాకు కూడా చాలా బాగా తెలుసును, చాలా పెద్ద మనిషి. మీ పెళ్లి జరిపించటంలో చాలా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. మీరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండినాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు ఆ రోజున అది రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి వేపంజేరి ఆయనకు సీటు రాలేదు. చంద్రబాబుకు సీటు ఇప్పించింది కూడా జయచంద్ర నాయుడు గారే. ఆ తర్వాత మేమందరము కూడా జయచంద్ర నాయుడును తెలుగుదేశంలోకి రమ్మని చెప్పితే, ఆయన చేరటానికి హైదరాబాదుకు వస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణక్య నీతి వెంటనే జయచంద్ర నాయుడు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలో చేరద్దు అని చెప్పి ఆపివేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేరినాడు. చంద్రబాబు చేరిన తర్వాత జయచంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరటానికి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవటానికి వీలు లేదు అని శాశ్వతంగా రాకుండా చేశాడు అన్నటువంటి మాట 27వ పేజీలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి వారు చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. చంద్రబాబు గారు పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంస్కృతి తెలుగుదేశం పార్టీలోకి మొదలైంది. ప్రభుత్వంలో దోచుకోవటం ప్రారంభమైంది కూడా చంద్రబాబు గారితోనేనని పేజీ నెంబర్ 34లో స్పష్టంగా చెప్పారు. పేజీ నెంబర్ 36లో ఆయన కార్యకర్తల కోసమని శిబిరాలు ఏర్పాటు చేశారట. ఆ సమయంలో చంద్రబాబుకు మాట్లాడేది కూడా చేత కాదు. చంద్రబాబు కార్యకర్తల కోసం పెట్టిన శిబిరాలు కావివి, చంద్రబాబు ఉపన్యాసం నేర్చుకోవడానికి పెట్టుకున్నటువంటి సభలు అని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి యొక్క ఉపన్యాస కేసరితత్వం మీద చెప్పినటువంటి మాటలు.
ఈ రోజున చంద్రబాబు గారు మైక్ ఎత్తితే కనీసం అంటే 1.5 గంట మాట్లాడుతూ ఉంటారు. దానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, చెప్పినటువంటి విషయాలు. అలాగే ఎన్టీ రామారావు గారిని దించేసినప్పుడు 84లో నాదెండ్ల భాస్కర్రావు గారు శాసనసభ్యులనందరినీ కూడా రామకృష్ణ స్టూడియోస్కి తరలించడానికి చేసిన కృషి ఒక చంద్రబాబు నాయుడే చేసినట్టుగా ప్రచారం చేసుకున్నారు. శుద్ధ అబద్ధం ఇది. అసలు ఈ ప్రక్రియకు చంద్రబాబు నాయుడే అసలు కారణము. ఈ నాటకానికి ఎప్పటికైనా తన భవిష్యత్తుకు అడ్డు వస్తారు అనే దుర్బుద్ధితో పార్టీలో రామారావు గారి తర్వాత ఎవరికీ ప్రాముఖ్యత ఉండకూడదు అనేదే చంద్రబాబు ఉద్దేశం. ఇదే వ్యూహంతో తర్వాతి రోజులలో కూడా వ్యవహారం నడుపుతూ ఉండేవాడు. చంద్రబాబు తానే అందరినీ క్యాంపులో ఉంచినట్లుగా, ఎవరిని బయటికి వెళ్లకుండా చేసినట్లుగా ప్రచారం చేసుకొని రామారావు దగ్గర పరపతి పెంచుకునేటట్టు చేసుకున్నాడు. ప్రచార సాధనాల తోడ్పాటుతో, వారి మద్దతుతో బయటి ప్రపంచానికి కూడా ఇదే విధమైనటువంటి సంకేతాలు పంపగలిగి విజయవంతంగా నడపగలిగినాడు. మనకందరికీ కూడా తెలుసు ఆ రోజున చంద్రబాబు నాయుడే ఇదంతా చేశాడని. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు తన ఈ చరిత్ర నిజాలలో 40వ పేజీ 39వ పేజీలలో రాసినటువంటి విషయం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత మేనేజ్మెంట్ చేసుకునేటువంటి దొంగ అన్నటువంటి విషయాన్ని ఈ రోజున ఆయన సుస్పష్టంగా 20 సంవత్సరాల క్రితమే చెప్పినాడు. అలాగే 85 ఎన్నికల తర్వాత ప్రభుత్వం స్థాపించబడ్డ తర్వాత ఇక్కడి నుంచి అసలు కథ, సారా బాట్లింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి వచ్చింది. ఈ బాట్లింగ్ ప్లాంట్స్ మొత్తం ఒక వ్యక్తికి కట్టబెట్టాలి అని ఒక పథక రచన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ వ్యక్తి తమిళనాడు నివాసి అయిన పురుషోత్తం. చంద్రబాబు తనే స్వయంగా తన తెల్ల అంబాసిడర్ కారు నడుపుకుంటూ వెళ్ళి బంజారీ హిల్స్లో ఉన్నటువంటి తాజ్ బంజారా హోటల్కు పురుషోత్తం దగ్గర నుంచి 3 కోట్ల డబ్బుని గోతం సంచులలో వేసుకొని వచ్చినాడు. కేరళ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ అనే వ్యక్తి ఈ డీల్ చేసినాడు. ఇతను ఉపేంద్రకు చాలా సన్నిహితుడు. ఈ విధంగా డబ్బులు తీసుకునే విధానం తెలుగుదేశం పార్టీలో అంతకు పూర్వం లేనే లేదు. ఇటువంటి అవినీతి చర్యలకు వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీని గెలిపించినారు. ఇది తెలిసినటువంటి ఎన్టీ రామారావు గారు ఆ బాట్లింగ్ యూనిట్ను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే ప్రక్రియనే పూర్తిగా నిలిపివేసి ప్రభుత్వ పరంగానే ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ చంద్రబాబు రీతి ఇలాగానే కొనసాగుతూ ఉండేది పార్టీలో. ఉదాహరణకు కడప నుంచి బలరాం రెడ్డి అనే వ్యక్తికి నష్టాలతో ఉన్న తన విష్ణుప్రియ హోటల్ను ఇచ్చి అధిక మొత్తంలో డబ్బు తీసుకొని జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం కల్పించినాడు. నా మాటలు కావు సుమా, దగ్గుపాటి గారి మాటలు. నష్టాల్లో ఉన్న భువనేశ్వరి కార్బైడ్స్, రేణుగుంటలో ఎయిర్పోర్టుకు ఎదురుగా ఉండేది కార్బైడ్స్ పరిశ్రమను రేణుకా చౌదరికి ఇచ్చి రాజ్యసభ సభ్యత్వాన్ని ఆమెకు ఇచ్చాడు. జనవరిలో జరిగినటువంటి మహానాడులో హైదరాబాదులో పెద్ద ఎత్తున జరిగిన ఆ కార్యక్రమంలో చంద్రబాబు డబ్బు విపరీతంగా వసూలు చేయటం జరిగింది. అంతే కూడా కాకుండా 44వ పేజీలో ఈయనను గురించి సుబ్రహ్మణ్యం నాయుడు గారని 85లో గెలిచినటువంటి 83లో గెలిచిన 83లో కాదు 78లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి శాసనసభ్యుడు నాతో అన్నటువంటి మాటలోనే ఆయన రాసినటువంటిది, చంద్రబాబు మంత్రి అవ్వటానికి కూడా 5 లక్షలు ఆ రోజున కాంగ్రెస్ వాళ్లకు సమర్పించుకున్నాడని, మద్రాసు సవేరా హోటల్లో చెయ్యరాని పనులు చెప్పలేనివి ఎన్నో చేశాడని ఆనాడు అతనితో ఉన్నటువంటి కాళహస్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్య నాయుడు ఆనాడే నాతో చెప్పినాడు. మరి ఆ చెప్పరానివి చెప్పలేనటువంటివి హోటళ్లలో ఏం జరుగుతాయో అది ఆ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు దాన్ని పూర్తి వివరణ ఇవ్వాలా, మనకే వదిలేశారు పాఠకుడికి. అలాగే
ఈయన్ను టార్చ్ లైట్ మంత్రి అనేవాళ్ళు కూడా అనేవారట. ఏమని అడిగితే వెళ్తే నేను ఎతికితే విశాఖపట్నంలో ఒకరోజు చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు చంద్రబాబుకు ముడుపులు ముప్పజెప్పలేదని వెంటనే ఇరిగేషన్ పనులు తనిఖీ చేయాలని అది అర్ధరాత్రి సమయంలో ఒక టార్చ్ లైట్లు తెమ్మన్నాడంట. ఆ టార్చ్ లైట్ వెలుతురులో ఆ రాత్రి సమయంలో తనిఖీలు చేయటం ప్రారంభించినాడు చంద్రబాబు నాయుడు. ఇంకేముంది, కాంట్రాక్టర్లంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి తాము ఇవ్వవలసినటువంటి ముడుపులు ఆ దెబ్బతో వెంటనే ఇచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబును మైరన్ ఇరిగేషన్ మంత్రి అనటం మానేసి టార్చ్ లైట్ మంత్రి అనటం కూడా మొదలుపెట్టారు. ఇది కూడా నా మాట కాదు కనుక నన్ను అరెస్ట్ చేయడానికి లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇది పూర్తిగా మీ తోడల్లుడు మీ వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. నేను మళ్ళీ అందరూ కలిసి ఆడన్న ప్రెస్ మీట్లలో పెడతారేమో అని నేను మాట్లాడుతున్నాను. అలాగే ఈ 49-50 పేజీలలో ఈయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు చంద్రబాబు గది వద్దకు ఒక ముసలావిడ వచ్చి ఒక 10,000 రూపాయల కట్టలు చూపించి, ఇది 10,000 ఇస్తే నా కొడుక్కి ఉద్యోగం ఇప్పిస్తారని మా ఊళ్ళో చెప్పగా వచ్చినాను అని ఆమె చెప్పిందట. చంద్రబాబు ఆమెను వెంటనే పోలీసులకు పట్టించాడట. అప్పటికే ఆయన విలువ చాలా పెరిగిందని వెంకటేశ్వరరావు గారి ఉవాచ. వెంటనే పేపర్లో ఒక కార్టూన్ వచ్చిందట. ఏవమ్మా చంద్రబాబు అంత చౌకగా కనపడుతున్నాడల్లా లక్షన్న పలకకపోతే ఎలా అని పత్రికలలో ప్రముఖంగా ఒక కార్టూన్ వేశారని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినారు. అలాగే ఆ రోజు పార్టీలో జెండాలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు, ఎన్టీఆర్ బొమ్మతో కూడిన రేకులు మొదలైనవన్నీ మేము తయారు చేసి పంపేవాళ్ళం. ఈ కొనుగోళ్లు కోట్ల రూపాయలలో ఉండేవి. జెండాలు, బ్యానర్లు రాజమండ్రి వాసులు చేసేవారు. పోస్టర్స్ హైదరాబాద్లో ప్రింట్ అయ్యేవి. చంద్రబాబే ఈ కొనుగోళ్లను స్వయంగా ఆ తయారీదారులతో మాట్లాడి కొనుగోలు చేశాడు. ఈ కొనుగోళ్లలో చంద్రబాబు పర్సంటేజీ లేకుండా ఆర్డర్లు చేసేవాడు కానే కాదు. దానికి సాక్షి పార్టీ కేంద్రాలయ కార్యదర్శిగా ఉన్న భుజంగరావు అంబటి బ్రాహ్మణయ్యకు ఈ విషయాలు బాగా తెలుసును. అలాగే 89 ఎన్నికలప్పుడు చంద్రబాబు యొక్క దమన నీతి ఏ రకంగా ఉంటుంది అని అంటే, మన ఇద్దరము కూడా ఒకేసారి శాసనసభకు పోటీ చేస్తే బాగుండదు, ఒకళ్ళం పార్లమెంటుకు పోదాం, ఒకరు శాసనసభకు పోదాం అనంటే నేను పార్లమెంటుకు పోతాను అని చంద్రబాబు గారు అన్నట్టుగా, అయితే నేను శాసనసభలోనే ఉంటానని దగ్గుబాటి గారు అన్నట్టుగా, ఆ తర్వాత 6 నెలలకు సీట్ల సెలక్షన్స్ అప్పుడు నేను కుప్పం నుంచి పోటీ చేస్తాను అని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్టుగా, నీవు చంద్రగిరిలో పోటీ చేయొచ్చుగా అని ఎన్టీ రామారావు గారు అడిగితే లేదు నాకు కుప్పమే కావాలి అని బలవంతంగా కుప్పాన్ని తీసుకున్నాడు. ఈ రకంగా ఉంటాయి చంద్రబాబు ఆలోచనలు. ఎప్పటికప్పుడు ఎత్తుగడలు తనకు అనుకూలంగా మలుచుకోవటంలో అతన్ని మించినటువంటి అవకాశవాద దిట్ట మరొకరు లేరునని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాయటం జరిగింది. అలాగే ఇంక నుంచి మరి ఆయన గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆయన జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 300 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక పనుల టెండర్ విషయంలో అవకతవకల గురించి శాసనసభలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు అయిన నేను ప్రస్తావించటం జరిగింది. గుత్తేదారుల ప్రీ క్వాలిఫికేషన్ అనే నిబంధన తీసుకువచ్చి కేవలం తమకు కావలసినటువంటి వాటిని కొద్దిమందిని అర్హులుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 300 కోట్ల రూపాయల ప్యాకేజీ. దీని మీద నేను చేసినటువంటి ఆందోళనకు శాసనసభ స్పీకర్ దగ్గర జనార్దన్ రెడ్డి గారు దీని మీద పరిశీలనకు పంపవలసిందిగా కోరటం జరిగింది. ఆ పరిశీలనలో చంద్రబాబు గారు కూడా ఒక మెంబరు 2 రోజుల తరువాత ఏ రకమైనటువంటి అవకతవకలు జరగలేదు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. 2 రోజుల తర్వాత విషయం తెలుసుకున్న రామారావు గారు చంద్రబాబును పిలిచి చెప్పరాని విధంగా చివాట్లు పెట్టడం జరిగింది. పార్టీని తాకట్టు పెడుతున్నావని, అమ్మేస్తున్నావని కడిగేశారు. విషయం ఏమంటే ఆ టెండర్లో పాల్గొన్న కాంట్రాక్టర్లు రహస్యంగా పెద్ద మొత్తంగా
చంద్రబాబుకు సమర్పించుకున్నారని రామారావు గారికి తెలియవచ్చింది. ముఖ్యమంత్రిగా జనార్దన్ రెడ్డి గారు 20 మెడికల్ కాలేజీకి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఆందోళన చేస్తే చంద్రబాబు గారి యొక్క సాధు స్వభావాన్ని గురించి ఇక్కడ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఉటంకిచ్చినారు. మరి ఒక్క బస్సు కూడా కాలవకుండా, ఒక పెట్రోల్ ఇవి కూడా వేయకుండా, బాంబులు లాంటివి వేయకుండా ఏం ఆందోళనలు చేయాలా, ఇలా ఒక బస్సు కూడా తగలబెట్టలేదు అని ఆయన మా చర్చల్లో చెప్పినాడు. వెంటనే తన అనుచరులను కొంతమందిని పెట్రోల్ డబ్బాలు తీసుకురమ్మని సిటీలో కొన్ని ప్రాంతాలలో తిరిగేటువంటి బస్సులను కనీసం 3 తగలబెట్టమని పురామాయించినారు. ఇది మేమన్నమాట కాదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారి యొక్క అసలు నైజాన్ని, తన స్వార్థం కోసమని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులనైనా తగలబెట్టడానికి ఏమాత్రము వెనుకంజ వేయరు అని చెప్పడానికి ఆయన రాసినటువంటి మాట. అలాగే రేణుకా చౌదరి కర్నూలులో పార్లమెంటులోకి నిలబడ్డప్పుడు ఆవిడ చంద్రబాబు రామారావు గారితో విభేదించి బయటికి వెళ్ళే ప్రయత్నాలలో భాగంగా ఉన్నప్పుడు రేణుకా చౌదరి చేత చంద్రబాబును విపరీతంగా తిట్టించాడని, రేణుకా చౌదరిని పార్టీ నుంచి బహిష్కరించకుండా నేను చూస్తాను అని చెప్పి ఆవిడ చేత ఒప్పించి ఆవిడను మరింతగా రెచ్చగొట్టే విధంగా చంద్రబాబును ఇష్టానుసారంగా ఆవిడ తిట్టిందని, ఆ తర్వాత ఆవిడను బహిష్కరించడానికి జరిగినటువంటి చర్చలో చంద్రబాబు డిసిప్లినరీ కమిటీ మెంబర్గా ఉండి కూడా రాకుండా తప్పించుకున్నాడని దగ్గుపాటి గారు రాయటమే కాకుండా ఈ రకంగా రేణుకా చౌదరిని రెచ్చగొట్టి తనను తిట్టించినందుకు మరుసటి రోజు చంద్రబాబు గారు కుప్పం నుంచి తిరిగి రాగానే ఎన్టీ రామారావు గారు ఒక్క ఉదుటిన కోపంతో ఊగిపోతూ మొహమంతా కందగడ్డలా అయిపోయి చంద్రబాబుని పెద్ద పెట్టున తిట్టడం మొదలుపెట్టారు. ఆ రోజు రామారావు గారి క్రోధం తారాస్థాయిలో ఉంది. చివరకు ఆయన ఏ స్థాయికి వెళ్ళారంటే, చంద్రబాబు ఇంకొకసారి ఇటువంటి పని చేశారంటే చెప్పు తీసుకొని కొడతాను అని చెప్పటం జరిగింది. ఈ మాట కూడా నాది కాదు, దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిది. నేను ఒక్క పదము కూడా అతిగా చదవటంలా. చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వ ఉన్నతత్వాన్ని గురించి దగ్గుపాటి గారు మాటలు ఇవన్నీ కూడా. చంద్రబాబుకు ఒక నైజం ఉంది. ఎన్టీఆర్ దగ్గర ప్రాపకం పెంచుకోవాలంటే ముందు ఒక ప్రాబ్లంని క్రియేట్ చేసి తనే ఆ క్రైసిస్ని సాల్వ్ చేసేటువంటి క్రైసిస్ మేనేజర్గా పేరు తెచ్చుకోవాలి. ఆ రకంగా పత్రికల్లో ప్రాచుర్యం తెచ్చుకోవడానికి పత్రికల వాళ్లతో ముందే మాట్లాడుకొని పథక వ్యూహ రచన చేసేవాడని కూడా ఆయన రాయటం జరిగింది. అలాగే అప్పుడు అధికారంలోకి రాగానే ఉదాహరణకు సీట్ల పంపకాలలో అతను కాదన్నటువంటి వాళ్లకు సీట్లు వస్తే ఆ తర్వాత సీట్లు దొరికిన వాళ్ళ దగ్గరికి పోయి నేనే నీకు సీట్లు ఇప్పించినాను అని చెప్పే అలవాటు కూడా చంద్రబాబు గారికి చాలా ఎక్కువ ఉందని, ఆ రకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే మన దేవినేని రమణ ఇలాంటి వాళ్లకు వ్యతిరేకించిన వ్యక్తి వాళ్లకు సీట్లు మేము ఇప్పిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే ఇప్పించినాను మీకని చెప్పుకున్నాడని. అలాగే నిమ్మగడ్డ రమేష్ గారు ఇంతకుముందు ఆయన ఎలక్షన్ కమిషనర్గా కూడా ఉన్నారు. ఆయన తిరుపతి ఈవోగా ఆయనకు నేను రికమెండ్ చేసి వేయిస్తే చంద్రబాబు పోయి నేనే వేయించినాను రమేష్ నీకు అని చెప్పుకున్నాడు అన్నటువంటి మాటలు కూడా ఇందులో ఆయన రాయటం జరిగింది. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఆయన రాసిన దాంట్లో లక్ష్మీ పార్వతి గారి విషయం. లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారుని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు, సరే చేసుకున్న తర్వాత తను సీట్ల కేటాయింపులలో తన వాళ్లకు సీట్లు రావనుకున్నప్పుడు చాలా తీవ్రంగా ద్వేషించేటువంటి లక్ష్మీ పార్వతి దగ్గరికి వెళ్ళి ఆ రూట్లో సీట్లు తెచ్చుకోండి మీరు ఆవిడ్ని మేనేజ్ చేసుకొని చెప్పేవాడని. అంతే కూడా కాకుండా ఈరోజు చంద్రబాబు గారు
మహిళల గురించి ఇంత దారుణంగా మాట్లాడతారా అని పోస్టులు పెడతారా, అలాంటి వాళ్ళ అంతు చూస్తాము అని చెప్తున్నారే, వారిని గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాసిన మాట. రామారావు గారు లక్ష్మీ పార్వతిని వివాహం ఆడటానికి ముందు లక్ష్మీ పార్వతిపై చంద్రబాబు రామారావు గారి ఎదుట ఒక తీవ్ర అభియోగం చేశారు. అది ఏమిటంటే, లక్ష్మీ పార్వతి కొంతమందితో అక్రమ సంబంధం కలిగి ఉన్నది, వారు ఎవరో కూడా తనకు తెలుసును అని చెప్పాడు. వారిలో ఒకరు రామారావు గారి దగ్గర పనిచేసేటువంటి సెక్యూరిటీ ఆఫీసరు, 2 హైదరాబాదులో చిక్కడపల్లి నివాసి అయిన విజయలక్ష్మి అనే ఆవిడ కుమారుడు. ఈవిడ లక్ష్మీ పార్వతికి ఆ కుటుంబం సన్నిహితులు. రామారావు గారు ఈ అభియోగాన్ని నిరూపించమని అడిగినట్లుగా లక్ష్మీ పార్వతి తన పుస్తకంలో రాసుకున్నట్టుగా ఆ విషయాన్ని దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాస్తూ, చంద్రబాబు ఏ విధంగా ఆవిడను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే 1994లో సంధి ఏర్పాటు చేసుకునే ప్రయత్నం కూడా చేసినాడు లక్ష్మీ పార్వతితో. ఇది తమాషైనటువంటి విషయం. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతిని వ్యతిరేకిస్తున్నట్టు అంతవరకే తెలియజేశాడు, కానీ సంధి చేసుకునే ప్రయత్నం మాత్రం దాచిపెట్టినాడు. ఈ విషయాలు ఎవ్వరికీ బాహ్య ప్రపంచానికి తెలియవు. అందుకే యథావిధిన ఆ పేజీలన్నీ ప్రచురిస్తున్నాను అని కూడా ఆయన గారు చెప్పినారు. అలాగే అందులో లక్ష్మీ పార్వతికి చంద్రబాబు గారికి జరిగిన ఒప్పందంలో ఇక మీదట నేను లక్ష్మీ పార్వతి గారి జోలికి రానని, చంద్రబాబు మీకు ఆవిడ ప్రమాణం చేయమని చెబితే చంద్రబాబు నిస్సంకోచంగా తన బిడ్డ మీద, అంటే లోకేష్ మీద ప్రమాణం చేస్తూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఇక ఆవిడని ఏమీ అననని. ఎంత పెద్ద విషయాలు చూడండి. ఆ తర్వాత సంధి జరిగిన తరువాత లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు గారి దగ్గర ఈ విషయాలు ఉటంకిస్తే, పార్వతి, లక్ష్మి అతను ఆరితేరినవాడు, అవకాశం ఇస్తే జుట్టు పట్టి వంగదీస్తాడు చూడు, నీ మీద ఎన్ని నిందలేసి మళ్ళీ నీ దగ్గరకు రావటానికి కూడా సిగ్గుపడలేదంటే అదే అతడి రాజకీయం. కాళ్లకు దండం పెట్టి లాగేస్తాడు. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో పిచ్చిదానా. అతడిని క్షమించటం వలన మనకు జరిగే మంచి ఏమీ లేదు, పైగా నష్టం జరుగుతుంది. పాముకు పాలు పోస్తే ఏమవుతుంది? తిరిగి కాటేస్తుంది. అదే అతని నైజం. ఇది చంద్రబాబు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి విషయాలు. చంద్రబాబు ఆ ఎన్నికలలో 94 ఎన్నికలలో చాలామంది తన సొంత మనుషులకు డబ్బులు ఇచ్చి ఎన్నికలైన తర్వాత తను ముఖ్యమంత్రి కావటం కోసమని, వాళ్ళ మద్దతును పొందటం కోసమని సొంతంగా ఎమ్మెల్యేల సైన్యాన్ని ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాడని కూడా ఇందులో ఉన్నది. అలాగే మద్యపాన నిషేధం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీ రామారావు గారు హెల్త్ పర్మిట్లకు సంబంధించి ఆ హెల్త్ పర్మిట్లు ఆయన ఇస్తే హెల్త్ పర్మిట్లను కూడా రద్దు చేస్తున్నాను అని చంద్రబాబు ఆయన బయట ఉన్నప్పుడు ప్రకటన చేశాడంట. కానీ అదే చంద్రబాబు ఊరూరా తను ముఖ్యమంత్రి అయిన తర్వాత బెల్ట్ షాపులు తెరిచినటువంటి విషయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయన ప్రవర్తించిన తీరును గురించి చాలా గొప్ప విషయాలు చెప్పినాడు. కుటుంబ సభ్యులలో చంద్రబాబు మొదట బాలకృష్ణను పట్టుకున్నాడు. ఆ అమాయకపు చక్రవర్తికి ఈ మహానుభావుడు ఏం చెప్పాడో తెలియదు, కానీ వైజాగ్లో ఉన్న షూటింగ్ను కూడా వదులుకొని చంద్రబాబు దగ్గరికి పరిగెత్తుకొని వచ్చినాడు. నేను ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్టులో దిగంగానే మా ఇంటికి చేరుకున్నాను. ఇంటికి వచ్చే సమయానికి మా ఇద్దరి మధ్యన మాటలే లేవు. అలాంటి నా దగ్గరికి వచ్చి చంద్రబాబు కింద హాల్లో కూర్చొని ఉన్నాడు. హరికృష్ణ, బాలకృష్ణలు కూడా మా ఇంటికి వచ్చి గంటకు పైగా అయ్యింది అన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న దుర్గాప్రసాద్, హెచ్కే దొర అందరూ కూడా అక్కడ ఉన్నారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుల్లో కొనసాగుతానని,
డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి నువ్వు తీసుకోమని కూడా నన్ను చెప్పినాడు. ఇలా మభ్యపెట్టేటువంటి మాటలు ఎన్నో కూడా చెబుతూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు అని రాస్తూ, అసలు తాను ముఖ్యమంత్రిని కావాలా అన్నటువంటి కోరికను హరికృష్ణకు బాలకృష్ణకు చెప్పకుండానే వైస్రాయ్ హోటల్కు తీసుకొని వెళ్ళి నా చేత వాళ్లతో ఆ మాటలు మాట్లాడించమని చెప్పినాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటారు, మనం అంగీకరించాలా ఈ విషయాన్ని అనని. మరి ఎట్లొచ్చినారు వాళ్ళిద్దరూ అని నేను అడిగితే, ఏదో చెప్పానులే వాళ్ళకి అని చాలా తేలిగ్గా, అంటే వాళ్ళ మీద ఎంత సదభిప్రాయం ఉన్నదో చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పినా వచ్చేస్తారులే అన్నట్టుగా వాళ్ళని గురించి రాసి ఉన్నాడు ఇందులో. ఈ బాలకృష్ణ హరికృష్ణ ఎంత అమాయకులు, ఏమి ఆశ చూపెట్టాడు అని ఆయన రాసుకుంటూ వచ్చి, ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేద్దాము అని బాలకృష్ణ చెబితే ఆ విషయాన్ని కనీసం పట్టించుకోలేదంటే చంద్రబాబు. పట్టించుకోకుండా పోవటమే కాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి తెలియనిచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పటికి ఎన్టీ రామారావు గారు ఇంకా దిగిపోలా, అంటే ఆ విషయాన్ని కూడా దాచిపెట్టారు. చంద్రబాబు గారు ఇంత నైజానికి పాటుపడినటువంటి వ్యక్తి, తన ఇంటికే వచ్చి భంగపడినటువంటి వ్యక్తి, మళ్ళీ నేను భారతీయ జనతా పార్టీలో ఉంటే ఆయన ఇంటికి వెళితే 2 గంటలు తలుపు గేటు బయట ఉంటే కనీసం గేటు కూడా తెరవకుండా బయటే నన్ను పంపించేశాడు. ఇది చంద్రబాబు నైజానికి పరాకాష్ట అని రాశారు. ఇంకా అన్నింటికంటే ముఖ్యమైన విషయం, చంద్రబాబు ఎప్పుడూ చెప్పేటువంటి మాటలు, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధి నా వల్లనే జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబు అధికారంలోకి రాకపూర్వము కర్ణాటక, మద్రాసు, ఢిల్లీ, మహారాష్ట్రాలతో పోల్చుకుంటారు ఎవరైనా. ఆయన రాకముందు ఈ 4 రాష్ట్రాల తర్వాత స్థాయిలో మన రాష్ట్రం ఐటీ ఆదాయం ఉండేది. చంద్రబాబు దిగిపోయే సమయానికి కూడా మన రాష్ట్రం ఇదే 5వ స్థానంలో ఉన్నది అన్నది పచ్చి యథార్థం. కానీ చంద్రబాబుకు ప్రసార మాధ్యమాలను మేనేజ్ చేసే ప్రావీణ్యము ఉంది కనుక, అక్కడున్నటువంటి ముఖ్యమంత్రులకు అలాంటి ప్రాచుర్యం లేదు కనుక, ప్రసార సాధనాలను చంద్రబాబు బాగా ఉపయోగించుకోవటం మూలంగా ఈ కీర్తి గడించినాడు అని వెంకటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పటం జరిగింది. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ హైదరాబాదు రావటానికి తానే కారకుడని చెప్పుకునేటువంటి చంద్రబాబు ఇంగ్లీషులో 4 వాక్యాలు కూడా సరిగ్గా రాయలేని, పట్టుమని 10 వాక్యాలు కూడా చెప్పలేని చంద్రబాబుకు కంప్యూటర్ ముందు కూర్చొని ఇంటర్నెట్ చూడటానికి ఇప్పటికీ కూడా ఇంకొకరి సహాయం కావాలి అని వెంకటేశ్వరరావు గారు రాశారు. చివరికి వీళ్ళ ప్రచారంలో, అంటే ఈయనను సమర్థించేటువంటి ప్రసార మాధ్యమాల ప్రచారంలో కంప్యూటర్ను చంద్రబాబే కనుగొన్నాడని చెప్పే స్థాయికి చేసినారు. చంద్రబాబు ప్రచారంలో చాలా దిట్ట. కంప్యూటర్ నాలెడ్జ్లో తనంటి వాడు లేడని బిల్ గేట్స్ కూడా చంద్రబాబు నాయుడు దగ్గరే కంప్యూటర్ నేర్చుకునేవాడులా ప్రెస్ను మేనేజ్ చేసి నమ్మించగలిగినాడు. ఈయన గారి స్వర్ణాంధ్రప్రదేశ్, నిన్న కూడా మాట్లాడినాడు దీని గురించి, విజన్ 2020, రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా రాకుండా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చానన్నాడు. పరిశ్రమలుంటే చెప్పాలి. ఆనాడు ఆ రోజు ప్రైవేటు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇచ్చినాడు. 100 మెగావాట్లలోపు విద్యుత్ ప్లాంట్లు దాదాపు 46 అనుమతులు ఇవ్వగా చాలా గందరగోళాలు ఏర్పడ్డాయి. అవి నిర్మించలేదు. అయితే వీటిని నిర్మించటానికి నిర్ణీత గడువును పొడిగించటానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ అనుమతికై ప్రమోటర్లు రావలసి వచ్చేది. గడువును 6 నెలలకు ఒకసారి ఎక్స్టెన్షన్ చేసేది. ఎక్స్టెన్షన్ చేసినప్పుడల్లా చంద్రబాబుకు డబ్బులు ఇచ్చుకోవలసిందే. ఈ విద్యుత్ ప్రాజెక్టులు చంద్రబాబుకు ఒక పాడి కుండలాగా ఉండేటివి. బయటికి మాత్రం విద్యుత్ రిఫార్మ్స్ అని, ప్రైవేటీకరణని ప్రచారం చేసేవాడు. ఇలా ఈయన గారి భాగోతాలు అన్నీ ఇన్ని కావు. విజన్ 2020కి సంబంధించి
సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన కావాలని పుస్తకంలో రాశారు. ఈ విజన్ 2020 రాయటానికి ఒక విదేశీ కంపెనీకి కొన్ని కోట్లు ఇచ్చాడు. ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఒక స్విట్జర్లాండ్ మంత్రి ఈ పుస్తకాన్ని చదివి తమ దేశంలో ఎవరైనా ఇటువంటి పుస్తకాన్ని వ్రాసి ప్రచురిస్తే వాళ్లను జైళ్లలో అయినా పెడతారు, లేకుంటే పిచ్చాసుపత్రులకైనా పంపుతారు అని స్పష్టంగా చెప్పటం జరిగింది. దాంతో విజన్ 2020 ఒక కలగానే మిగిలిపోయింది. పివి నరసింహారావు గారు ప్రారంభించిన మహిళా స్వయం సేవక డ్వాక్రా సంఘాలను తానే ప్రారంభించినాడు అని చెప్పుకున్నాడు. చంద్రబాబు కుంభకోణాలలో ఏలేరు కుంభకోణం, భూముల నష్టపరిహారం కేసు, లిక్కర్ అమ్మకాలలో ముడుపులు, బిల్లీరావు ప్రమేయంతో ఐఎంజీ అనే భోగ సంస్థకు హైదరాబాదులో కొన్ని కోట్లు విలువ చేసే 1000 ఎకరాల భూమిని 25,000కు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా దారాదత్తం చేయటం, ప్రైవేటు విద్యుత్తు ఉత్పత్తిదారుల నుంచి అధిక మొత్తంలో వసూళ్లు చేయటం లాంటివి కొన్నే. ఇది చంద్రబాబు గారు మీ గురించి వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పరులు పెడుతున్నటువంటి ఏదో సోషల్ మీడియా పోస్టుల గురించి మీరు భయపడిపోయి అందరి మీద కేసులు పెడుతున్నారు. మరి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి ఈ పుస్తకం ఈ రోజున బహుళ ప్రాచుర్యం లేక వచ్చేసింది. గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఈ పుస్తకాన్ని గురించే చర్చ. మాకు కావాలా ఈ పుస్తకం అని బుక్ సెల్లర్స్కు ఫోన్లు, బుక్ స్టాళ్ళ దగ్గర క్యూలు, అక్కడ రద్దీ ఎక్కువైంది. దాదాపు 5 లక్షలకు పైగా ఆర్డర్లు వచ్చాయని, వెంటనే దీన్ని నిషేధించకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మీరేమో మా సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టారు, ఇప్పుడేమో మీ భాగస్వామి అయినటువంటి పురంధరేశ్వరి గారి భర్త రాసినటువంటి మీ అవినీతికి సంబంధించి, మీ వ్యక్తిత్వానికి సంబంధించిన మ్యాగ్నా కార్టా ఈ పుస్తకం. ఇందులో ఎన్టీ రామారావు గారు మీ గురించి జామాత దశమగ్రహం, మీరు ఎంత ఔరంగజేబుకు వారసుడో, గాడ్సే కంటే కూడా అధముడో, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఏమేమి చెప్పారో అవన్నీ కూడా దేవుడు కూడా క్షమించనటువంటి ఘాతకుడు చంద్రబాబు నాయుడు గారు అని ఎన్టీ రామారావు గారు చెప్పిన మాటలన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయని, వెంటనే ఈ పుస్తకాన్ని నిషేధించాలి మీరు. ఆఫ్టర్ ఆల్ చిన్న కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నటువంటి మీరు ఇంత పెద్ద పుస్తకం, మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ఇంతగా ఉపయోగపడేటువంటి పుస్తకాన్ని నిషేధించకపోతే మీకు తీరని నష్టం జరుగుతుందని తెలియజేస్తూ, విజ్ఞప్తి చేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు దూసుకు వెళ్ళేటట్టుగా అబద్ధాలు చెప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీలు ఎలా నెరవేరుస్తారు, నెరవేర్చడానికి వెంటనే ఉద్యుక్తులవ్వండే తప్ప మేము సిద్ధమయ్యామని మీ ప్రసార మాధ్యమాలలో ప్రకటనలు, పత్రికా సమావేశాలలో మాట్లాడటాలలో, అసెంబ్లీలో ఇతరుల గొంతు లేనేలేదు కాబట్టి అక్కడ ఊకదంపుడుగా మాట్లాడటాలు చెయ్యకుండా ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన ఇచ్చినటువంటి 2,72,000 కోట్ల రూపాయల డీబీటీ పథకం కంటే మీరు మరింత ఎక్కువ ఆశ చూపారు. వాటితో పాటు ఇంకా 2 లక్షల కోట్లకు పైగా ప్రజలకు మేలు చేస్తాను అని 20 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, 84 లక్షల మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా 15,000 రూపాయలు జమ చేస్తానని, 1.5 కోట్లకు పైగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ల కనెక్షన్స్ ప్రతి సంవత్సరము 3 ఉచితంగా ఇస్తానని, 54 లక్షల రైతాంగానికి ప్రతి సంవత్సరము 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని, ఉచితంగా మహిళలకందరికీ కూడా బస్సుల ప్రవేశం చేస్తానని, అలాగే 19 ఏండ్లు నిండినటువంటి వాళ్ళ దగ్గర నుంచి మహిళలకందరికీ కూడా
1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,700 రూపాయలు 750 రూపాయలు ఇస్తాను అని ఒక గొప్ప హామీని ఇలా సూపర్ 6 హామీలు ఏదైతే చెప్పారో అవి నెరవేర్చండి. కానీ మీరు నిన్న శాసనసభలో అంటారు అవే కాదు, ఇంకా మేళ్ళు చేస్తాం, పేదలకు ఇంకా మేళ్ళు చేస్తామని. ఈ జై స్వామి చాలు, ఈ చేసి నిరూపించుకోండి మీ పాలన యొక్క సత్ప్రవర్తనని. లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి పుస్తకాన్ని నిషేధించండి అని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.